ఒక్కడ కూడా నువ్వు సాధించవు. అవిశ్వాసం అంతా. ఇంటర్వ్యూలో పాస్ అవుతారా? ఎగ్జాము కంప్లీట్ అవుతుందా? పలానా కార్యం సాధించగలనా, పలానా చేయగలనా? అంత అవిశ్వాసం. కొంతమందికి నోరిపితే అవిశ్వాసం, నిరుత్సాహం, నిరాశ వీటితోనే బ్రతికేస్తారు. వీటితోనే ఏదో అలా నెట్టుకుంటూ వస్తారు. అవునండి. నిరుత్సాహం, అవిశ్వాసం నిన్ను నిరుత్సాహంలోనికి నడిపించేస్తుంది. అవిశ్వాసం నిరాశలోనికి నడిపించేస్తుంది. చాలా బ్రతుకులు ప్రియులరా. ఈరోజు సాతానుడు అవిశ్వాసంతో ఏం చేస్తున్నాడో తెలుసా? మూసివేస్తున్నాడు. ఎలీషా గారు అన్నారు, ప్రభువా వీడు చూచినట్లు వీడి కన్నులు వీరి కన్నులు తెరువు నాయన. అవిశ్వాసంతో మూసిపోయినాడు. అవిశ్వాసం. ప్రతిదీ అవిశ్వాసంతో ఆలోచిస్తారు. అదేమవుద్దా, ఇదేమవుద్దా, ఏదో జరుగుతులే, దేవుడు ఏదో చేస్తాడు, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడులే అని నువ్వు దూకేస్తే నిజంగానే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏదో కార్యం చేస్తాడు. దేవుడు ఏదో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు విశ్వాసంతో అడిగే వేసాయి, నువ్వు విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడే నీ పాదములు మునిగిపోకుండా కింద ఏం చేస్తాడు? బండను దేవుడు ఏర్పాటు చేస్తాడు.